సుడల్ వెబ్ సిరీస్ని ఇంతవరకు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా చూడండి ఈ వెబ్ సిరీస్ని. టైముని కేటాయించుకొని చూడండి. ఒక 2-3 డేస్ టైం పట్టొచ్చు. మెల్లమెల్లగా ఒక రోజుకు ఒక 2-3 ఎపిసోడ్స్ అట్లా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతాయి. థ్రిల్లర్ని కోరుకునే ఆడియన్స్కి ఈ వెబ్ సిరీస్ కూర్చోబెట్టి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేస్తుంది, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది. డ్రామా కానీ, ఆ క్యారెక్టర్స్ మధ్య జరిగే కొన్ని సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ ప్రాపర్ తమిళ్ వెబ్ సిరీస్ అయినా కూడా తెలుగు డైలాగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. నా వరకు నాకు ఈ సుడల్ వెబ్ సిరీస్ మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ రైటింగ్ ఉంటుంది. పుష్కర్ అండ్ గాయత్రి ఈ సుడల్ వెబ్ సిరీస్ని క్రియేట్ చేసిన వాళ్ళు. సుడల్ సీజన్ 2 వెబ్ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే, ఒక మర్డర్ జరుగుతుంది ఒక పెద్ద లాయర్ది. ఆ లాయర్ మర్డర్ మేమే చేసామని 8 మంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతారు. ఈ 8 మంది అమ్మాయిల్లో ఎవరు మర్డర్ చేశారు అనేది ఒక పూర్తి వెబ్ సిరీస్ మీద ఆధారపడి ఉన్న ఒక మెయిన్ ప్లాట్ అనమాట ఇది. మీకు ఈ ఒక్క చిన్న ప్లాటే ఈ సీజన్ మొత్తాన్ని రన్ చేసిందా, 8 ఎపిసోడ్స్ని రన్ చేసిందా అంటే ఎగ్జాక్ట్లీ ఈ ఒక్క చిన్న పార్ట్ మాత్రమే 8 ఎపిసోడ్స్ని రన్ చేసింది. అంత మంచి డ్రామా, అంత మంచి క్యారెక్టర్స్ని, అన్ని మంచి సీన్స్ని రాయగలిగి వాటన్నిటికీ ప్రాణం పోసి ఆ సీన్స్ అన్నిటికీ ఇంత బాగా తీసి క్రియేట్ చేసి మన దగ్గరికి తీసుకొచ్చారు. మెయిన్లీ చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా చాలా బాగా చెప్పుకోవచ్చు. చాలా చోట్ల ప్రతి దగ్గర వర్కౌట్ అయింది. నాకైతే ఎక్కడ కూడా ఏ కంప్లైంట్ లేదు. నా వరకు నాకు మాత్రం అలానే అనిపించింది. ఈ వెబ్ సిరీస్ టూ గుడ్ థ్రిల్లర్. ఇది ఒక్క సెకండ్ కూడా నీకు బోర్ కొట్టదు. నాకైతే అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. నా వరకు నాకు ఇది వర్త్ వాచింగ్ అనమాట. బ్రిలియంట్ టేకింగ్ ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ వస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఐశ్వర్య రాజేష్ గారు మెయిన్ లీడ్ ఉంటారు సీజన్ 1లో. సీజన్ 2లో త్రూ అవుట్ ద మూవీ ఒక మెయిన్ లీడ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ బ్రిలియంట్ రైటింగ్ ఉంటుంది. క్యారెక్టర్స్ వాటి ఆర్క్స్ అన్నీ కూడా బాగా తెలుస్తూ ఉంటాయి. సో ఈ సుడల్ వెబ్ సిరీస్ని క్రియేట్ చేసిన వాడు పుష్కర్ అండ్ గాయత్రి. ఈ వెబ్ సిరీస్ ప్లాట్ అండ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతాయి అంటే, మన సౌత్ ఇండస్ట్రీస్ లైక్ తమిళనాడు, కర్ణాటక, తెలుగు, ఈ తెలంగాణ, ఆంధ్ర, ఈ స్టేట్స్ అన్నీ కూడా మనం పూజించే విధానాలు, దేవతలు, వాటి తాలూకు వైబ్స్, అంటే ఆ దేవతల తాలూకు వైబ్స్ ఎలా ఉంటాయో వాటన్నిటిని కొన్ని క్యారెక్టర్స్లో పెట్టి ఆ తిరుగుబాటుని, దేవతల్లో ఉన్న తిరుగుబాటుని ఆ క్యారెక్టర్స్ నుంచి ప్రజెంట్ చేశారు. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ రైటింగ్ ఉంటుంది. థ్రిల్లింగ్, చాలా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చూస్తున్నంతసేపు ఒక మంచి ఎంగేజింగ్ స్టోరీ చూస్తున్నట్టు, ఒక మంచి మూవీని చూస్తున్నట్టు వస్తుంది. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే చివరి వరకు, లాస్ట్ ఎపిసోడ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తారు. అంత ఎంగేజింగ్ డ్రామా, ది బెస్ట్ థ్రిల్లర్. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్, ది బెస్ట్ రైటింగ్ ఉంటుంది అనమాట. క్యారెక్టర్స్ కానీ, పర్ఫార్మెన్స్లు కానీ, డ్రామా కానీ, ఆ చుట్టూ జరుగుతున్న సీన్స్ కానీ ప్రతిదీ హైలైట్గా నిలుస్తుంది ఈ వెబ్ సిరీస్లో ఖచ్చితంగా. సో దిస్ వీక్ ఐఎమ్ స్ట్రాంగ్లీ రికమెండింగ్ యూ. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది ఈ సుడల్ వెబ్ సిరీస్. తెలుగులో అవైలబుల్గా ఉంది. ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూసి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.